నమస్తే. ఏపీ రాష్ట్రంలోనే అవినీతి అధికారులు చిట్టా రోజు రోజుకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక పక్క ఏసీబీ వాళ్ళలో చిక్కుకున్న అవినీతి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న సందర్భాలు ఒక పక్క చూస్తున్నాం. రోజుకి ఏదో ఒక పట్టణంలో, నియోజకవర్గంలో, గ్రామాల్లో, మండలాల్లో, ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో రోజుకొకరు దొరుకుతున్న సందర్భాలలో ఈ రోజు అతి భయంకరమైనటువంటి వార్త సంచలనం రేపుతుంది. పదవ విరామం చేసినటువంటి ఓ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్లో ఇంజనీర్ గా పనిచేసినట్టు కల్లెపల్లి శ్రీనివాసరావు ఆస్తుల చిట్ట కొన్ని వందల కోట్ల రూపాయలు బట్టబయలు చేసింది ఏసీబీ అధికారి యంత్రాంగం. సోదాలు ఒకేసారి 3 చోట్ల సోదాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు బయటపెట్టింది. అందులో ఎక్కువ ముఖ్యంగా 2.5 కిలోల బంగారము, 20 కేజీలు వెండి, మరోపక్క 3 ఇళ్ల స్థలాలు, మరోపక్క చూసుకుంటుంటే క్యాష్ కూడా దొరికింది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత దారుణంగా దోచుకుంటాడా, ఎంత దుర్మార్గంగా దోచుకుంటాడా? ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నటువంటి గనుడే కల్లెపల్లి శ్రీనివాసరావు. ఈ పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీర్ గా పనిచేస్తూ కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చారని చెప్పి తెలుస్తూ ఉన్నది. అదే విశ్వాస్ టీవీ స్పష్టంగా అవి ఆరా తీసినప్పుడు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న దగ్గర మొత్తం చూసినటువంటి సందర్భాలు ఒక పక్క విజువల్స్ లో చూడొచ్చు. ఆ విజువల్స్ లో ఎంత దారుణంగా దోచుకున్నారో, ఎంత విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దోచుకొని బయటికిట్టారో చూడొచ్చు. ఈ ముద్దాయి కల్లెపల్లి శ్రీనివాసుని ఇప్పటికే ఆ ఉన్నటువంటి 5 బ్యాంకుల నుంచి ఆ తాళాలు కూడా తీసుకొని, లాకర్ల తాళాలు తీసుకొని అవి కూడా బయట తీసుకొచ్చారు. అంటే ఎంత దారుణంగా ఒక పంచాయతీరాజ్ శాఖలోని ఒక ఇంజనీరింగ్ విభాగంలోని పనిచేసినటువంటి కల్లెపల్లి శ్రీనివాసరావు ఆస్తుల చిట్ట కొన్ని వందల కోట్లు ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చాలా మంది చెబుతూ ఉన్నారు. ప్రజా సంఘాలు వాపోతూ ఉన్నాయి. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కల్లెపల్లి శ్రీనివాసరావు పంచాయతీరాజ్ శాఖలో ఆ అధికారిగా పనిచేసినప్పుడు అతి దారుణంగా వేధించేవాడని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది కల్లెపల్లి శ్రీనివాసును ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపించినట్టు తెలుస్తున్నది. థ్యాంక్ యూ.